నమస్కారం. నేను మీ కొమరస్ భరద్వాజ్ శర్మ. అయితే శనేశ్వరుడు వివిధ భావాలలో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. శనేశ్వరుడు అనేది 12 భావాల్లో ఎక్కడ ఉంటాడు? సాధారణంగా ఏదైనా హాని జరిగినప్పుడు కానీ, కష్టాలు కలిగినప్పుడు కానీ, ఎదురైనప్పుడు కానీ ముఖ్యంగా మనము శనేశ్వరుని ముఖ్యంగా నిందిస్తూ ఉంటాం. ఎక్కువగా అయ్యో నాకు శని పట్టిందే అనుకుంటూ ఉంటాము. శని వెంటాడుతూ ఉందని శనిని తిట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం నిందిస్తూ ఉంటారు ఎక్కువగా. అయితే శనేశ్వరుడు లేకపోతే మానవుడు అనేవాడు లేడు. అసలు ఈ భూమి మీద జీవనం అనేది లేదు. శని వాయుతత్వకారకుడు. ఈ సృష్టిలో ఉన్న వాతావరణంలో గాలి లేకపోతే చలనం అనేది ఉండదు. అంతెందుకు మన చుట్టూ విశ్వంలో కనిపిస్తున్న ఈ గ్రహము, నక్షత్రాలు ఏమీ ఉండవు. ఈ వాయువు వలన భూమి స్థిరంగా గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉన్నది. వాయువు అనేది లేకపోతే శబ్దం అనేది ఉండదు. మానవులే కాకుండా ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశులు, పశుపక్షాదులు, అదేవిధంగా వృక్షములు అన్నీ కూడా గాలి వల్ల జీవిస్తూ ఉన్నాయి. ఈ సృష్టిలో ఏ జీవి అయినా సరే తిండి లేకపోతే బతకగలుగుతాము, కానీ ఊపిరి తీసుకోకుండా బ్రతకలేము. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా శనేశ్వరుడు వలన కష్టాలు కలుగుతాయని, చాలా బాధలు ఏర్పడతాయని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నిజాయితీ గల జీవితాన్ని గుర్తించే విధంగా చేసే వ్యక్తే శనేశ్వరుడుగా చెప్పబడుతుంటుంది. మనిషిలో ఉన్న క్రామ, క్రోధ, లోభ, మద, మోహ ఇవన్నిటిని కూడా, ఈ 6 గుణాలను మొత్తాన్ని కూడా అదుపు తప్పి ప్రవర్తించే వారిని ఒక గాడిలో పెట్టేదే సమర్థుడుగా శనేశ్వరుడు చెప్తూ ఉంటారు. అయితే శనేశ్వరుడి విషయంలో మనం గమనించేటైతే లగ్నం ముందు శని ఉన్న జాతకులు వికార రూపాన్ని కలిగిన వాళ్ళగా చెప్పబడుతూ ఉంటుంది. నల్లగా ఉండటానికి, బలహీనమైనటువంటి ఈ కండరాలు మొత్తం కూడా ఉండటానికి, ఉపకాయత్వము అంటే కొద్దిగా లావుగా ఉండటానికి, అదేవిధంగా నల్లని శరీరాన్ని కలిగి ఉండటానికి ఈ విధంగా ఉంటూ ఉంటారు. శరీరం పైన నరములు తేలి ఉండడానికి, సన్నగా లేదా లావుగా ఉండడానికి ఈ యొక్క లక్షణాలు అనేది కలగజేస్తూ ఉంటాడు. లగ్నం నందు శని గ్రహము స్థితి పొంది ఉండగా పుట్టినవారు ముఖ్యంగా నీరసంగా ఉంటూ ఉంటారు. లగ్నంలో శని ఉన్న పుట్టినవారు ఏంటంటే నీరసంగా ఉంటారు. యాక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలా నెమ్మది స్వభావాన్ని అనేది కలిగి ఉంటూ ఉంటారు. కొందరైతే కొన్ని అవయవాల లోపాలను కూడా కలుగుతూ ఉంటుంది. అంటే ఆ గ్రహం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కొంతమందికి అవయవ లోపాలు అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే హస్తగతం పొందినా కానీ, నీచ స్థానంలో ఉన్నా కానీ, ఇవన్నీ కొన్ని ఉన్నట్టయితే కొన్ని రకాలైనటువంటి అవిటివారిగా ఉండటానికి, సాధారణంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులు, ఉబ్బసము, అదేవిధంగా ఊరికి జలుబు చేయటము, ఆస్తమా లాంటివి, ఫిట్స్ లాంటి మొదలైన రోగాలతోని బాధపడుతూ ఉండటానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక ద్వితీయ స్థానం తీసుకుందాం మనం. అంటే 2వ స్థానం, అంటే లగ్నం నుంచి 2వ స్థానం. ద్వితీయ స్థానంలో మనకి ఈ యొక్క శనిగ్రహం ఉన్నట్టయితే జాతకులకి ముఖ్యంగా కుటుంబము, ధనము, వాక్కు, నేత్రములు మొదలగు వాటికి సూచిస్తూ ఉంటుంది. అంటే నేత్రములు మొదలగు వాటికి ఈ యొక్క గ్రహం అనేది 2వ స్థానం చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ శనిగ్రహం అనేది మనం గమనించేటైతే ఉన్న స్థితి కలిగిన జాతకులు ధన సంపాదన విషయంలో అనుకున్న లక్ష్యాన్ని చేరలేరు. ధనస్థానపరంగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి అందదు. చేతికి అందే లోపల ఏదో రకమైన ఆటంకాన్ని అనేది కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా నలుగురిలో మాట పడలేరు. ముఖ్యంగా ఇది
ధనస్థానంలో శని ఉన్న వాళ్ళు ఏంటంటే నలుగురిలో మాట పడలేకపోవడం అనేది ఉంటూ ఉంటుంది. వీరు కుటుంబంలో ప్రశాంతను కోరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత ప్రశాంతత కోరుకుంటూ ఉంటారో అన్ని రకాలైన ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి మెల్లకన్ను ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది 2వ స్థానంలో శని ఉన్న వాళ్ళకి. కొందరికి ఏంటంటే ప్రేమ వివాహం కానీ, అదేవిధంగా కొన్ని ఇంటర్నల్ అఫైర్స్ అనేది కలగడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ధనాన్ని మొత్తాన్ని కూడా వృధాగా ఖర్చు పెడుతూ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే 2వ స్థానంలో శని ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇతరులకు లోబడి ఉండాల్సినటువంటి అవసరం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక 3వ స్థానం 3వ స్థానంలో శనిగ్రహం ఉన్నట్టయితే, ఇక్కడ లగ్నాన్ని నేను తీసుకోవట్లేదండి, 3వ స్థానంలో శని ఉన్నట్టయితే జరుగుతుంది. అది మేషమా వృషభ మిథున ఇదన్నీ కాదు పాయింట్స్. 3వ స్థానంలో శనిగ్రహం ఉన్నవారు యోగకరమైన జీవనాన్ని గడుపుతూ ఉంటారు. 3వ స్థానంలో శనిగ్రహం ఉన్నవారు యోగకరమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అయితే కొంతమందికి మాత్రం కొన్ని హస్తగతం పొందినా కానీ గ్రహం అనేది బాగా ఎక్కువ ఇబ్బంది కలిగిస్తున్నా సరే ఏం చేస్తుంటే ముఖ్యంగా వాడికి ఈ యొక్క చెవుడికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వినికిడి శక్తి అనేది తక్కువగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా అన్నదమ్ములు అనేది నశించడానికి మరణించడానికి కూడా కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. అదేవిధంగా వివాహం జరిగిన వెంటనే వీరికి కుటుంబ బాధ్యతలు మొత్తం కూడా వీరికే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వివాహం జరిగిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర ఉన్నవాళ్ళు వేరే కాపురం పెట్టడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక 4వ స్థానంలో చతుర్థ స్థానంలో మనకి ఈ యొక్క శనిగ్రహం ఉన్నట్టయితే, చతుర్థ స్థానంలో శనిగ్రహం ఉండటం వల్ల జాతకులకి విద్యకు విషయంలో అవరోధాలు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. చదువుకుందామంటే చదువుకోవడానికి ఇబ్బందులు కలిగించడానికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. విద్యాపరంగా ఉన్నత స్థానంలో ఉండటానికి చాలా కష్టాలు పడాల్సి వస్తూ ఉంటుంది. గృహ సౌఖ్యం అనేది వీళ్ళకి ఉండదు. పాత ఇల్లు కానీ లేక ఎవరో నిర్మించిన ఇల్లు కొనుగోలు చేసి దాంట్లో ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్వహస్తాలతోని గృహాన్ని నిర్మించడం అనేది జరగలేదు వీళ్ళ దాంట్లో. అంటే వారి చేతులతో ఇల్లు నిర్మిద్దాం అనుకున్నప్పుడు అది జరగలేకుండా ఉంటూ ఉంటుంది. బంధువులు సరైనటువంటి ఆదరణ అనేది ఉండదు. ముఖ్యంగా వీరికి మాతృ సౌఖ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి చాలా కాలం పడుతూ ఉంటుంది. అంటే ఆయన వయసు ఒక 50 సంవత్సరాల వచ్చిన తర్వాత ఉన్నతమైన స్థానానికి వెళ్తే ఉపయోగమే ఉంది. అలాంటివి జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులకు సంబంధించి కోర్టుకు అంటే ఆస్తులు మొత్తం వీళ్ళు వేసుకోకుండా ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే భార్యతో సుఖవంతమైన జీవితాన్ని కలిగిస్తాడు. కానీ తర్వాత కాలం ఒక 40 సంవత్సరాలు అయిపోతే ఏకాకి జీవితాన్ని గడపాలనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దాని మీద ఇష్టపడుతూ ఉంటారు. ఇక పంచమ స్థానంలో శనిగ్రహం ఉన్నట్టయితే, ఈ పంచమ స్థానంలో శనిగ్రహం ఉన్నట్టయితే ఈ జాతకులకు ఎవరైతే ఉందో వాళ్ళకి మందబుద్ధి అనేది కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా సంతానం విషయంలో ఆలస్యాన్ని కలిగించడానికి, సంతానం విషయంలో ఈ సంతాన అబార్షన్స్ ఎక్కువ అవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సంతానం నశించడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వివాహం కూడా చాలా ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ తొందరగా వివాహం జరిగినా వెంటనే సంతానం కలిగించడం చేస్తూ ఉంటాడు. అబార్షన్స్ అనేది జరగటం కానీ, లేదా పుట్టిన శిశువు అనేది మరణించడం కానీ, లేదా పుట్టిన శిశువు అనేది మందబుద్ధితో పుట్టడం కానీ, అంటే బుద్ధిమాన్యంగా పుట్టడం కానీ, పుట్టిన పిల్లల విషయాలలో మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగటం కానీ, ఇవన్నీ చేస్తూ ఉంటాడు 5వ స్థానంలో ఉన్నట్టయితే. ముఖ్యంగా వీళ్ళు చురుకుదనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. 10 సార్లు చెప్తే 11సారి పని చేస్తారు. 5వ స్థానంలో శని ఉన్న వాళ్ళకి వివాహం జరగట్లేదు అంటే 5వ స్థానంలో ఉన్న శనిని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇక మనము 6వ స్థానాన్ని తీసుకుందాం. 6వ స్థానం శనిగ్రహం ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళు ఏంటంటే ఈ జాయింట్స్, కండరాలు, అదేవిధంగా వాత సంబంధమైన రోగాలతో బాధపడుతూ ఉంటారు. మిగతా విషయాలన్నింటిలో కూడా చాలా బాగుంటుంది. లైఫ్ మొత్తం కూడా నెంబర్ 1గా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. కోర్టు సంబంధ వ్యవహారాలలో ఇరుక్కొని ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా
కోర్టు సంబంధ వ్యవహారాల్లో వీళ్ళు ఇరుక్కోకపోవటం అనేది మంచిది. లేకపోయినట్టంటే దీర్ఘకాలీన శిక్షలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 6వ స్థానంలో ఉంటాయి. ఇక 7వ స్థానంలో శనిగ్రహం ఉన్నట్టయితే జాతకునికి ఆలస్య వివాహం అనేది జరుగుతూ ఉంటుంది. 7వ స్థానంలో ఉన్నట్టయితే ఒకవేళ తొందరగా పెళ్ళి అనేది జరిగినట్టయితే వివాహం అనేది నష్టం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివాహ సంబంధం అనేది కుదరనికోకుండా కూడా చేస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కులాంతర వివాహాలు, అంటే ప్రేమించి పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. శని 7వ స్థానంలో ఉన్న వారికి మరొక స్త్రీతోని కూడా అటాచ్మెంట్ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కానీ భార్యాభర్త ఇద్దరు కూడా అన్యోన్యంగా లోపిస్తూ ఉంటుంది. కానీ ఇద్దరు స్థానాల్లో, ఆమెకి 7వ శని, మీకు 7వ శని ఇద్దరికి ఉన్నట్టయితే కలిసిపోయి ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఒకరి పట్ల ఒకళ్ళు కొన్న వినయ విధేయతలు కలిగి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు దాంట్లో శని, ఒకరి దాంట్లో శని ఉండి ఒక దాంట్లో శని లేకపోయినట్టయితే ఇద్దరు కూడా తిట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే వివాహం విషయంలో 2 వివాహాలు జరగటం కానీ, అయితే పెళ్ళైన వారికి మళ్ళీ పెళ్లి జరగటం కానీ, అంటే 2వ వివాహం జరగటం కానీ, లేదా అక్రమ సంబంధాల విషయాలు ముందుకెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. దాంపత్య జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నట్లయితే వివాహం అనేది నష్టాన్ని కలిగించిన అవకాశం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే సాంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నా కానీ జీవిత భాగం అనుకోకుండా ప్రమాదం సంభవించే మరణానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 8వ స్థానం శని ఉన్నప్పుడు పుట్టిన వారికి మంచి ఆయుర్దాయాన్ని ఇస్తూ ఉంటాడు. పూర్ణాయుషవంతులు 90 సంవత్సరాలు జీవించడానికి ఉంటుంది. మారకదశ కాకపోతే, ఇక్కడ మారకదశను గమనించాలి మనం. మారకదశ లేనట్టయితే 90 సంవత్సరాల పాటు జీవించడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వృద్ధాప్యంలో, అంటే ఆయన వయసు 40 సంవత్సరాలు దాటిన తర్వాత, 50 దాటిన తర్వాత అప్పుడు ఎటువంటి విధంగా ఉండాలి అంటే, మనకి 50 సంవత్సరాల తర్వాత మనం రిటైర్మెంట్ అవుతాం, ఆ డబ్బులు దాచిపెట్టుకోవాలి, అలాంటి మొత్తాన్ని కూడా పొదుపు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. దీర్ఘకాలంగా డబ్బు దాచిపెడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మరణ సమయం వీళ్ళకి వస్తుందో ఇంచుమించుగా ఒక 9 నెలల పాటు చాలా భయంకరమైనటువంటి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అది అంటే కొంతమంది పక్షవాతం వచ్చి మంచంలో పడిపోవడం, ఇలా 9 నెలల పాటు చాలా ఇబ్బంది పెట్టి చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ కాలం దీంట్లో బాధపడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక 9వ స్థానంలో శనేశ్వరుడు గ్రహస్థితి ఉన్నప్పుడు జన్మించిన జాతకులకు తండ్రి తాతల తాలూకా ఉన్నటువంటి ఆస్తులు మొత్తం కూడా అంది అనుభవించడానికి వీరి కుటుంబ పరంగా గుర్తింపు అనేది వీరికి ఉండదు. తాతల ఆస్తి మొత్తం కూడా వచ్చేస్తూ ఉండదు, అంటే మొత్తాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ వీరికి మాత్రం గుర్తింపు అనేది లేకుండా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తండ్రుల యొక్క వంశపారంపర్య చరిత్ర అనేది, ఆ చరిత్ర మీద బతుకుతూ ఉంటారు వీళ్ళుగా. అదేవిధంగా వీరి వంశంలో పూర్వీకులు గొప్పలు చెప్పుకుంటూ బతుకుతూ ఉంటారు. సాధారణంగా వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఉన్నవాళ్ళే, కానీ సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. జాతకులు మాత్రము స్వశక్తితోని అభివృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేయడానికి ఎక్కువ కృషి చేస్తారు, వదిలేస్తుంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఆర్థికంగా మాత్రం వీళ్ళు చాలా స్థిరపడటానికి, ఆర్థికంగా ముందుకు వెళ్ళటానికి, ఇంకా శని ఉచ్చస్థానంలో ఉన్నట్టయితే వాళ్ళకి ఏంటంటే పేరు ప్రఖ్యాతలు గడించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఇక 10వ స్థానం శని ఉన్నట్టయితే జాతకులు మొదటగా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఒక మెట్టు, 2వ మెట్టు, ఎక్కువ అంచెలంచెలుగా ఉన్నతమైన స్థానానికి చేరుతూ ఉంటారు వీళ్ళు. వీరికి ఏ సమయానికైనా సరే సునాయాసంగా ఆ వస్తువు అనేది లభిస్తూ ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ జీవితాన్ని అభివృద్ధి సాధించలేక కొన్ని రకాలైనటువంటి
ఇబ్బందులు పడటానికి అవకాశం అనేది కనిపిస్తున్నప్పటికీ కష్టపడుకుంటూ జీవితాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు. కానీ అభివృద్ధి విషయంలో ఏమీ సాధించలేకోకుండా ఉండిపోతూ ఉంటారు. ఎప్పుడైనా సరే విజయాన్ని అందుకుందామని, కీర్తి ప్రశ్నలు అందుకుందామని తాపత్రయపడుతూ ఉంటారు. మమ్మల్ని గుర్తించాలి, నన్ను గుర్తించాలి అనే విషయాన్ని కూడా వీళ్ళు బాగా తాపత్రయపడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తొందరపడతనం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ స్థానంలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగాన్ని అందుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి. ఇక 11వ స్థానంలో శని ఉన్న వాళ్ళు జాతకులు ఆశించే లాభాన్ని పొందలేరు. ఇక్కడ వీరు అనుకున్న లక్ష్యాలను మొత్తాన్ని కూడా సాధించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా ఒక పట్టుపడుతూ ఉంటారు. ఇది సాధించాలని తపన కలుగుతూ ఉంటుంది. వీరు ఒంటరిగా కాకుండా సమిష్టిగా పనిచేయటం అనేది ఇష్టంగా ఉంటుంది. పోరాడతనం అనేది ఎక్కువగా ఉంటుంది. పోరాడుతూ ఉంటారు. పోరాడి ఎక్కువ లాభాలను పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతం కూడా ఈ గ్రూప్ మేనేజ్మెంట్ సంబంధించిన విషయాలలో వీరికి బాగా కలిసి వస్తుంటాయి. అదేవిధంగా సేవా వృత్తి మీద ఈ టీమ్ మేనేజ్మెంట్స్ మొదలగు వాటి వల్ల వీరికి లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక 12వ స్థానంలో మనకు గమనించినట్లయితే ఈ 12వ స్థానం శనిగ్రహం ఉండటం వల్ల పుట్టిన జాతకులకు ఎక్కువగా బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వీరికి సుఖం తక్కువగానే చెప్పబడుతూ ఉంటుంది. ఒక రకమైన కష్టాన్ని రోజు కలిగిస్తూనే ఉంటారు. ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఎంతో శ్రమకు ఓర్చవలసి ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది ఉండదు. జీవిత భాగస్వామికి లోబడి ఉండాల్సి వస్తూ ఉంటుంది. స్వతంత్ర జీవనం అనేది ఉండదు. ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. అతి నిద్ర, బద్ధకము, నీరసము, అదేవిధంగా ఇతరులను అసహించుకోవడము, ఇతరుల్ని అవమానించడము, నరములకు సంబంధించిన నొప్పులతోని, కాళ్ళు నొప్పులతో ఎక్కువ శాతం కూడా బాధపడుతూ ఉంటారు 12వ స్థానంలో ఉన్నవాళ్ళు. ఎవరైతే శని జాతక చక్రంలో మూడవ స్థానంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి బాధ్యతను ఎక్కువ కలిగిస్తూ ఉంటారు. ఇక 10-11 స్థానంలో శని ఉన్న వాళ్ళకి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని మాత్రము అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరికైతే జాతక చక్రంలో శని నీచ స్థానంలో ఉన్నాడో ఆ దశ వచ్చినప్పుడు, శని నీచ స్థానంలో ఆ దశ వచ్చినప్పుడు ఆ దశాధిపతి లగ్నాధిపతి అయినా కావచ్చు, పంచమాధిపతి అయినా కావచ్చు, నవమాధిపతి అయినా కావచ్చు, ఈ 3 అధిపతులు ఏదైనా సరే శని నీచంలో ఉన్న, శని హస్తగతం పొందినా కానీ ఏం చేస్తుందంటే కొన్ని రకాలైనటువంటి శని మహాదశ అనేది నరకయాతనకు చూపించడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. శనేశ్వరుడు ఎక్కడ ఉన్నాడనేటువంటి 12 విధాలలో మనం ఇప్పుడు గమనించాం. అదేవిధంగా శని మహాదశ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఆల్రెడీ ఒక వీడియో తయారు చేశాను. మీరు చూడండి. శని మహాదశలో శని అంతర్దశ, శనిలో ఈ అంతర్దశలు మొత్తం కూడా ఏ విధంగా వస్తాయో మొత్తం కూడా వివరంగా చెప్పడం అనేది జరిగింది. ఇది శనేశ్వరుడి యొక్క వివరణ. అంటే 12 భావాల్లో ఉన్నప్పుడు శనేశ్వరుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని మొత్తం కూడా వివరంగా తెలియజేయడం జరిగింది. అందరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ.